ఈ డిసెంబర్ మాసంలో మకర రాశి వారిని మనం చూసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం మీద వీరికి ఆదాయం 14, వ్యయం 14గా సూచిస్తూ ఉంది. ఇక రాజపూజ్యం 3, అవమానం 1గా వీరికి సూచిస్తుంది. ఇక ఈ మకర రాశి వారు నక్షత్రాల వారీగా మనం చూసుకున్నట్టయితే ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి చాలా సంతృప్తికరంగా జరుగుతుంది అని మీరు అనుకుంటారు. కానీ అది మీకు మానసిక ఆందోళనగా మీకు పరివర్తన చెందుతుంది. అలాగే ఇతరులచే గౌరవించే ప్రయత్నంలో మీరు సఫలమవుతారు. అంటే ఇతరుల చేత మీరు గౌరవింపబడాలి అనే మీ ఆలోచన విధానం అది మీకు మీ ఆలోచన విధానానికి తగినట్టు కాకుండా రివర్స్లో మీకు ఉంటుంది. అంటే మీరు కోరుకున్నట్టు గౌరవం మీకు లభించదు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి చాలా సంతృప్తికరంగా లేనందున మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా సంతృప్తికరంగా లేనందువలన మానసిక ఆందోళన చెందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో మీరు సఫలమవుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. వృత్తిరీత్యా మీరు జాగ్రత్తగా ఉండట చాలా మంచిది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాల వాడిని చూసుకున్నట్టయితే బంధుమిత్రులు గౌరవిస్తారు. స్త్రీల మూలకంగా మీకు ఎక్కువగా లాభసాటిగా ఉంటుంది. అలాగే గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారిని చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయం పొందుతారు. అలాగే ప్రయత్నం చేసే కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి. కుటుంబ పరిస్థితులన్నీ కూడా చాలా సంతృప్తికరంగా మీకు ఉంటాయి. ఇక గ్రహశాంతులు చూసుకున్నట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి గురువు, శుక్రుడు, అలాగే శని, తర్వాత రవి, గురుడు వీరందరికీ కూడా గ్రహశాంతులు జపశాంతులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా శ్రవణ నక్షత్రం 4 పాదాల వాడిని చూసుకున్నట్టయితే బుధ, శని, అలాగే రాహువు, గురువు, తర్వాత కేతువు, శని వీరందరికీ కూడా శ్రవణ నక్షత్రం వారు జపశాంతులు చేయించుకుంటే చాలా యోగదాయకంగా మీకు ఉంటుంది. ఇక ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు చూసుకున్నట్టయితే గురు, శుక్రులు, అలాగే రవి వీరి ముగ్గురికి కూడా జపహోమాదులు చేయించుకుంటే మీకు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా చాలా వరకు శుభ యోగదాయకంగా జరిగిపోతుంది. జై శ్రీమన్నారాయణ.